అందరికీ నమస్కారం. జగన్ భార్యకి విషాదం, తీవ్ర కోపంలో జగన్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసి వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, వైసీపీ అధినేత జగన్ దంపతులపై తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కులుగుపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వరదలు ఏపీ పరిస్థితులపై తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కులుగుపూడి శ్రీనివాసరావు మీడియాకు అడ్రస్ చేశారు. ఈ సందర్భంగా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కులుగుపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతి రాస్తున్న రాతలకు అనుగుణంగానే జగన్ను పూస్తున్నాడని ఆగ్రహించారు. అయితే ఇద్దరు జీవిత భాగస్వాముల లేక వ్యాపార భాగస్వాముల అనే అనుమానం కలుగుతోందని బాంబు పేల్చారు. అయితే పులివెందులలో జగన్కు అన్ని తానే వ్యవహరించిన సోదరుడు అభిషేక్ రెడ్డి ప్రాణాపాయాలు ఉంటే కనీసం చూడడానికి కూడా వెళ్ళలేదని మండిపడ్డారు. సిటీ న్యూరో ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న అభిషేక్ రెడ్డిని జగన్ భారతి కనీసం పరామర్శించలేదని తెలిపారు. అయితే వారికి ఉన్న మానవత్వం ఏంటో ఎక్కడ తేలిపోతుంది అంటున్నారు. అభిషేక్ రెడ్డిని పరామర్శించే దగ్గర చంద్రబాబుని తిట్టే అవకాశం లేదు కాబట్టి పలకరించడానికి కూడా జగన్ వెళ్ళలేదని ఆగ్రహించారు. నేరస్తుల్ని పరామర్శించడం వైఎస్ కుటుంబం సాంప్రదాయం అన్నారు. అయితే వ్యక్తిగత అజెండాతో నందిగామను పరామర్శించిన జగన్ మొక్కుబడిగా వరద బాధితుల్ని పరామర్శించాడని తెలిపారు. పార్ట్నర్ ఇన్ క్రైమ్ కాబట్టే నందిగంను జగన్ పరామర్శించాడని ప్రభుత్వాన్ని తెలుగుదేశాన్ని తిట్టేందుకు నందిగం సురేష్ వరద బాధితుల పరామర్శలను జగన్ వేదికగా చేసుకుని తెలిపారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.